నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 11/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. తిథి ద్వాదశి ఉదయం 8:21 వరకు. నక్షత్రములు రోహిణి మధ్యాహ్నం 12:29 వరకు. యోగం శుక్ల ఉదయం 11:49 వరకు. కరణము బాలవ ఉదయం 8:21, కౌలవ రాత్రి 7:25 వరకు. రాహుకాలం ఉదయం 9:18 నుంచి 10:42. గుళిక కాలం ఉదయం 6:31 నుంచి 7:54. యమగండం మధ్యాహ్నం 1:29 నుంచి 2:53. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:28. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుంచి 7:15, మరల ఉదయం 7:15 నుంచి 8 గంటలు. అమృతకాలం ఉదయం 9:27 నుంచి 10:58. అలాగే రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:32. వర్జం సాయంత్రం 5:50 నుంచి 7:22 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తూ మాట్లాడుతూ అనుకున్న కార్యక్రమాలని చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోగలరు. కుటుంబ వ్యక్తుల సహకారం తోడ్పాటుతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ దాని ప్రకారం విందు వినోదాల్లో పాల్గొనుటకు చక్కని ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కటి దైవబలం సహకారంతో ఆశించిన ఫలితాలని పొందుతూ ముందుకు వెళ్ళడానికి చాలా శక్తివంతులుగా వాళ్ళు మారడం, అలాగే నిర్ణయ సామర్థ్యం పెరగడంతో పాటు ఆకస్మికమైన లాభాలు పొందడం, గుర్తింపు గౌరవం, సంఘంలో మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అననుకూలంగా ఉన్నప్పటికీ, అంటే ఆశించిన విధానంలో రావలసిన ఆదాయ విషయాలు కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ మీ యొక్క పుణ్యబలంతో దాన్ని అధిగమిస్తూ మొత్తానికి మీ యొక్క భాగస్వామి సహకారంతో మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన బాధ్యతలు కూడా అధికంగా ఉండడం వల్ల కొంత శ్రమ అధికంగా ఉంటుంది. దానివల్ల కొంత నిస్సత్తుగా అనిపించినప్పటికీ మరల చురుకుగా వ్యవహరిస్తూ ఆశించిన ఫలితాలు సాధించడానికి ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆశించిన ఫలితాలు పొందుతారు, వ్యక్తిగత గౌరవం శ్రద్ధ పెరుగుతుంది, పోటీలలో నెగ్గుతారు. అలాగే పెద్దల ఆశీస్సులు సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే వీళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా కీలకమైన మార్పులు, నిర్ణయాలు, అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించి కానీ లేకపోతే ముఖ్యులతో కానీ సంప్రదించి కొన్ని నూతన నిర్ణయాలు, నూతన ప్రణాళికలు చేపట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యతలు, కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి పెద్దల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది,
ముఖ్యంగా మీ భాగస్వామితో కలిసి కానీ లేకపోతే కుటుంబంలో మీ యొక్క పెద్దలు అంటే ముఖ్యంగా తల్లితో కానీ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దాంతోపాటుగా పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఆకస్మికమైన మార్పులు, కీలక నిర్ణయాలు, కొత్త బాధ్యతలు వచ్చినప్పటికీ వ్యక్తుల విమర్శలకి అంటే వృత్తిపరమైన విషయాలలో అనుకోని వ్యక్తుల విమర్శలకి కొంత దూరంగా ఉండడం మేలు. అలాగే ముఖ్యమైన విషయాలలో మీ యొక్క తోబుట్టువులు కానీ కొలీగ్స్ కానీ మీకు చక్కటి నిర్ణయాలలో మీకు వాళ్ళు సహకరించినప్పటికీ వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వారి యొక్క సలహాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిదే. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి, వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు, పథకాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన వ్యయాలు ఉన్నప్పటికీ అవి మీకు ఉపయోగకరంగానే ఉంటాయి. అంటే ఇంతకుముందు మీరు చేసిన రుణాలు ఏమన్నా ఉంటే వాటిని తీర్చే విషయాల్లో కానీ, అలాగే మీకు న్యాయ సంబంధమైన విషయాలలో కానీ ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండడం వల్ల చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇతరులతో వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతాన వర్గం సహకరిస్తుంది, మీ యొక్క క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనుకూలంగా ఉండి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే చక్కటి ప్రయోజనంగా మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకి సంబంధించి కానీ లేకపోతే ఏదన్నా నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించిన లాభాలు ఉండే విధంగా మీరు ఏర్పరచుకున్న ఆలోచనలు మీకు అనుకూలంగా అవసరమైన సమయంలో ఉపయోగకరంగా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయి. అలాగే కుటుంబంలో ఏదైనా నూతన విషయాలు అంటే ఏదైనా ఒక వాహన కొనుగోలు కొరకు కానీ గృహ నిర్మాణం కోసం కానీ మీరు చేద్దామనుకుంటున్న ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం తోడ్పాటు బాగుంటుంది, దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే ముఖ్యమైన విషయాలలో మధ్యవర్తిత్వం వహించేటప్పుడు చాలా వరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల సహకారం తీసుకునేటప్పుడు కానీ కమ్యూనికేషన్ విషయంలో కానీ ప్రశాంతత విషయంలో కానీ వీలైనంత వరకు మెళకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి ఈ రోజున చేసుకునే పరిహారం విషయం తీసుకున్నట్లయితే అందరూ కూడా ముఖ్యంగా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో ఈ రోజున ఎలాగూ ప్రారంభిస్తారు. అది చాలా మంచి విషయం. అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశం కూడా ఉన్నట్లయితే ఒకవేళ ఇంకేదన్నా మేము చేయగలము అనుకున్న భావన కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ మందిరాలు సందర్శించడం కానీ ఇవి చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ విధానంలో చూసుకొని ముందుకు వెళ్ళినా పర్వాలేదు. ఇక ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ సంబంధించిన విషయంలో ప్రతి వాళ్ళు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే గోచార రీత్యా ఉంటున్న ఈ ఫలితాల్లో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటి గురించి పెద్దగా చింత పడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న శ్లోకాలతో పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. నేటి విశిష్టత.
ఈనాడు మనం 27వ పాసురం గురించి చెప్పుకుంటున్నాం తిరుప్పవైలో. నిన్న పాసురం దాకా ఏంటంటే గోపికలు అడిగిన వ్రత పరిక్రమలన్నీ శ్రీకృష్ణుడు సమకూర్చాడు. ఇప్పుడు ఈ వ్రతాచరణమునకు తాము పొందు ఫలమేమిటో గోపికలు ఇందులో మనకి వివరిస్తున్నారు. నీతో కూడిన వారిని జయించే కళ్యాణ గుణములు కల గోవింద, నిన్ను కీర్తించి పరను పొంది వ్రతము సమాప్తి చేసి మేము పొందు సమ్మానం లోకమంతా ప్రశంసించినట్లుగా ఘనముగా ఉండవలెను. చేతులకు కంకణములు, భుజములకు దండకడియములు, చెవులకు దిద్దులు, పూలు, కాలి అందలు మున్నగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. మంచి బట్టలు కట్టుకొనవలెను. తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి వండి ఆ తీయని పాయసము మోచేయి మీదుగా జారునట్లు నీతో అందరము కలిసి కూర్చుండి హాయిగా ఆరగించవలెను. ఇది మా వ్రతఫలము కావలెను. ఈ పాసురమున గోపికలు ఏం చెప్తున్నారంటే కృష్ణుడితో కూడి భోగరసమును అనుభవించాలని ఆశిస్తున్నట్టుగా ఉండడం ఈ విశేష పాసురం యొక్క ఉద్దేశం. ఇందులో భగవంతునితో కూడము అనే వాళ్ళు 4 విధాలుగా ఉంటారట. అదేంటంటే పరమాత్మ గుణాధిక్యమును తమ నైత్యమును తలపోసి విముఖులుగా మహాభక్తులకు అళ్వారులు ఒకటో రకం, స్వామిపై ప్రణయరోషముచే విముఖులగు వారు గోపికలు, అలాగే భయమాశ్చర్యములచే ద్వేషం కలిగి విముఖులగు వారు కంసుడు, దుర్యోధనుడు మొదలైన వారు, అలాగే స్నేహము ఉదాసీనతతో విముఖులగు వారు అంటే మనబోటి వాళ్ళు, తన సౌలభ్య సౌశీల్య పరాక్రమను చూసి పరమాత్మ అందరినీ తనతో కూడని వారిని అందరినీ కూడా వశపరుచుకుంటాడు. అంటే ఈ 4 విధాలైన వాళ్ళని కూడా తన యొక్క సౌలభ్యంతో సౌశీల్యంతో పరాత్వంతో భగవంతుడు తనని వశపరుచుకుంటారు. అయితే వ్రతాచరణ ఫలముగా తనకు శ్రీకృష్ణుడు సమ్మానం చేయవలని గోపికలు కోరుచున్నారు. అయితే భగవద్భక్తులు పొందిన అనుభవ విశేషములను విని ఆరాధించేటి వారు కూడా తరిస్తారు. అట్లే ప్రతికూలురు కూడా దీన్ని వినుటచే విరోధభావములు తగ్గి భగవంతుని ప్రేమిస్తారు అనే ఆశయంతో లోకులు పొగిడినట్లుగా సమ్మానం కావాలని కోరినారు. అంతేగాని తమ కీర్తి కోసం భాగవత వైభవ దీప్తియే వారి లక్ష్యము. వాళ్ళు తమ కీర్తి కోసం అడగలేదు గోపికలు. భాగవత వైభవ దీప్తియే వారి లక్ష్యం అన్నమాట ఇక్కడ. అయితే వారు కోరే ఆభరణాల విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారు కోరే ఆభరణాలు వధూవరుల ఆత్మ పరమాత్మల పాణిగ్రహణ సంయోచితమైనవే కావడం విశేషం. సంసార సముద్రంలో దిగుచున్న జీవుడు తనను ఉద్ధరించడి వాని హస్తమునకే ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లు ఎదురు చూస్తున్న జీవికి భగవానికి మధ్యలో ఉండే అజ్ఞానావరణమే వివాహంలో వధూవరుల మధ్య పట్టడి తెర. ఆ తెరకి యువతలున్న వధువు హస్తమును వరుని హస్తమున ఉంచి కన్యాదానం అనర్చిన పాణిగ్రహము చేయి జనకుడే ఆచార్యుడు. ఆ చేయి అండ ఎప్పుడు దొరికిందో అప్పుడు మధ్య త్వర తొలుగుతుంది. అందుచేత ముందు హస్తాభరణాలు కావాలని గోపికలు కోరుకున్నారు. ఆ హస్తకంకణమును ముందుగా ఆచార్యులే ధరింపచేస్తారు. అలాగా పాణిగ్రహణం తర్వాత దంపతులు ఇద్దరు ఒకే పీటపై కూర్చుని హోమాధికాలు చేస్తారు. అప్పుడు వారి ఒకరి భుజములు ఒకరు తాగుచుండును. కాన భుజములను దండకడియములు అలంకారముగా కావాలిట. ఆచార్యులు సమాశ్రయం చేయించినప్పుడు భుజాలంకారముగా ముద్రించి శంఖచక్రములే వాళ్ళు అడుగుతున్నవి. తర్వాత భర్తతో చేరి శయనించి రహస్యములు వినడి చెవికి దుద్దులు కర్ణపూలు ఆభరణాలుగా కావాలనట. ప్రపన్నుడు ఆచార్యుల ద్వారా వినడి రహస్యములు 3: తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమశ్లోకము. వీనిలో తిరుమంత్రము అనేది చెవికి దిద్దు, ద్వయమంత్రము 2 చెవి పూలు, అందులో పైది భక్తి క్రిందది జ్ఞానము, ఇక చరమశ్లోకము కాలి అందే. గతి అనగా ఉపాయము, భగవంతుని శరణాగతి చేయుట. తిరుమంత్రము ఆత్మస్వరూప జ్ఞానం కలిగించును. ద్వయమంత్రము నా వాచిక మాసిక కాయిక వ్యాపారములనియు శ్రీమన్నారాయణునికే ప్రీతితో అర్చింపవలెను అను తలంపును గట్టిపరచును. ఇతరోపాయములన్నింటిలోనూ విడిచుటే వైరాగ్యం. అదే చర్మ శ్లోకార్థము ముఖ్యము, అదే నివృత్తి. కాబట్టి ఆ పైన బాగా వస్త్రాలు ధరిస్తారట గోపికలు. గోపికలు కట్టుకున్నంతనే అట్లు బాగులేదని శ్రీకృష్ణ పరమాత్మ సరిచేయును. అదే బాగుగా కట్టుకునుట. స్త్రీ తన శరీరమునకు ఆభరణములు ఎన్ని దాల్చినను వస్త్రము లేనిచో శోభలేదు. ఆత్మగుణములు ఎన్ని ఉన్నను భగవత్ శేషత్వ జ్ఞానము లేనినాడు ఆత్మకు శోభే లేదు. ఎంత జ్ఞానమున్నా నడువడి లేనిచో ప్రయోజనం లేదు. నడువడి వస్త్రం వంటిది, ఆత్మగుణ సంపత్తి జ్ఞానము ఆభరణం వంటివి. ఆ పైన నేయిలో మునిగిన క్షీరాన్నమును కృష్ణుడితో కూర్చొని భుజించాలట. అన్నమే పరమాత్మ, అందులో పోసిన పాలే కళ్యాణ గుణములు, దానిలో పోసిన నెయ్యే ప్రీతి. భగవాని గుణములను భగవాని యందు ప్రీతితో అనుభవించాలి. అది భగవదనుభవమును తీపి గుర్తు. కనుక అటువంటి భోగం మాకు కావాలి. పరమాత్మతో కలిసి ఆయన కళ్యాణ గుణాలను అనుభవిస్తామని ఉపనిషత్ చెప్తోంది. కాబట్టి ఈ పాసురములో భగవంతుని ఈ కూడరే పాసురమును వివరించబడింది. అట్టి భగవద్గీత అనుభవమే ఈ జన్మమున ఈనాడు కలిగింపమని గోపికలు వేడుకుంటున్నారు. గోదా మొక్కు తీర్చడానికి తిరుమాలి రుంసోలేలో రామానుజుల గారు 100 గంగాళాల పాయసాన్ని స్వామికి సమర్పించారట. అంటే ఈరోజు పాసురంలో మనకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు భగవంతుడి దగ్గర నుంచి అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.